హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జీకే కరెంట్ అఫైర్స్కి నేను ప్రిపేర్ అయిన ఈ బుక్సే. ఇవి కాకుండా మార్కెట్లో చాలా మెటీరియల్ చాలా ఉన్నాయి. మీకు నచ్చింది ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఏది ఫాలో అయినా జీకే కరెంట్ అఫైర్స్కి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎక్కువగా డిఎస్సిలో స్టాక్ అడుగుతున్నాడు. స్టార్ జీకే రాష్ట్రపతుల గురించి, రాష్ట్రాల గురించి, ఇంకా పార్లమెంటు, స్థానిక సంస్థలు ఇలాంటి బిట్లు అడుగుతాడు. కాబట్టి దీనికి సీరియస్గా చదవకండి. ఒక విషయం చెప్పనంటే, దాదాపు 3 సంవత్సరాలు సైన్ ఇండియా ఫాలో అయ్యాను, కానీ ఒక్క బిట్టు రాలేదు. నిజం చెప్తాను, ఈ డిఎస్సిలో ఏదో హైటెక్ విజయ రహస్యం కొంత నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ నాకు ఉండడం వల్ల కొన్ని బిట్లు చేయగలిగాను. అంతేగాని కేవలం ఇవి చదువుకుని కూర్చుంటూ మాత్రం వచ్చేస్తేనే గ్యారంటీ లేదు. నిజం చెప్తున్నాను, సైన్ ఇండియా నేను 3 సంవత్సరాలు ఫాలో అయ్యాను, ఒక్క బిట్టు చేయలేకపోయాను, అది రాలేదు అసలు. హైటెక్ విజయ రహస్యం నుంచి కొన్ని బిట్లు వచ్చాయి. మొత్తానికి నేను 20 బిట్లకి జీకే 15 బిట్లు చేశాను. అది అదృష్టం అనుకోవాలి. కానీ జీకేకి సమగ్రంగా ఇంగ్లీష్ మీడియం తెలిసిన వాళ్ళు అయితే ఈ లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అని బుక్ చాలా బాగుంది. ఇది నేను చదవలేదు, కానీ ఎక్కడైనా డౌట్ ఉంటే రిఫరెన్స్ మాత్రం దీనిలోకి వెళ్ళాను. మార్కెట్లోకి 50 రూపాయలకి ఒక మెటీరియల్ వచ్చింది. ఇదిగోండి చూడండి, శ్రీ లక్ష్య పబ్లికేషన్ అని. జీకి సంబంధించి ఎక్కువ బిట్స్ నేను చేసినవి దీని నుంచి వచ్చాయి. ఎందుకంటే ఎక్కువ పేపర్లు అన్ని క్వశ్చన్స్ రూపంలో పాత పేపర్ల నుంచి ఇచ్చాడు. చాలా బాగున్నాయి, నేను చూశాను. ఆ తర్వాత నేను మెయిన్గా ఇంకా ఫాలో అయిన 2 బుక్స్ అవి మీకు తెచ్చి చూపిస్తాను. సైన్ ఇండియా అవ్వచ్చు, ఇంకో 4-5 పబ్లిషర్స్ మంచి మెటీరియల్ ఉన్నాయి. ప్రతి నెల ఒక మ్యాగజైన్ తీసుకోవడము, చదవడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఒక 40 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది తప్పితే మీకే ఇబ్బంది అయితే ఉండదు. జీకే కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకించి ఫోకస్ చేసి చదవకండి. హైటెక్ విజయ రహస్యం వరకు కనీసం కొన్నైనా చదవండి. ఇంకా డెప్త్గా చదవాలంటే లూసెంట్స్కి వెళ్ళండి. ఇది కాకుండా మార్కెట్లో ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏదో ఒకటే ఫాలో అవ్వండి. జీకే కరెంట్ అఫైర్స్కి నేనైతే స్ట్రెస్ ఇవ్వలేదు, అసలు పట్టించుకోలేదు. ఏదో పనిలో ఇంకా రోజు న్యూస్ పేపర్ చదవడము, ప్లస్ ఈ సైన్ ఇండియాలు, ఈ హైటెక్ విజయ రహస్యం ఇవన్నీ చదవడం వల్ల నాకు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ద్వారా బిట్లు పెట్టగలిగాను తప్పితే ప్రత్యేకించి డైరెక్ట్ బిట్లు అయితే ఏ బుక్స్ నుంచి రాలేదు. హైటెక్ విజయ రహస్యం నుంచి మాత్రం ఎందుకు వచ్చాయంటే, ఇది స్టాక్కి చాలా బాగుంటుంది. చాలా మంచి బిట్లు దీని నుండి వచ్చాయి. 20కి 15 బిట్లు చేయగలిగాను. ఆ మాత్రంగా నాకు 88 మార్కులు వచ్చాయండి, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు మంచి బిట్స్ జీకి సంబంధించి 2 పరిచయం చేస్తాను చూడండి. ఈ బుక్స్ చూడండి, ఇవి ఒక అదృష్టంలాగా దొరికింది. నేను ఈసారి కొన్ని బిట్లు చేయడానికి కారణం ఏంటంటే, ఈ విజిఎస్సి బుక్స్, దీనిలో సబ్జెక్టు వారీగా ఆడు ప్రత్యేకించి బిట్లు అన్నీ ప్రీవియస్ బిట్లు గత 20-30 సంవత్సరాల బిట్స్ అన్నీ ఒక్క దగ్గర చేర్చి దాదాపు 15,000 బిట్స్ అన్నీ ప్రీవియస్సే. ఇవి చదవడం వల్ల నేను పాలిటీకి సంబంధించినవి, హిస్టరీకి సంబంధించినవి ఏవైనా బిట్స్, జాగ్రఫీకి సంబంధించినవి, ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇవన్నీ మనకి ఎక్కడో అదే టచ్ అవుద్ది. పాలిటీ బిట్ ఒకటి, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బిట్ ఒకటి. నేను ఈ బుక్ డిఎల్కి చదువుతున్నలో భాగంగా కొన్ని చదివాను కాబట్టి డిఎస్సిలో 15 బిట్లు చేయగలిగాను. ఈ బుక్లో కొన్ని పేజీలు చదివాను, అన్నీ చదవలేదు. జనరల్ నాలెడ్జ్ చూడండి, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ ఇలాంటివి కొన్ని చదివాను. తర్వాత పర్యావరణం ఇలాంటివి చదివాను. ఏమైనా బిట్లు ఇస్తాడు పెడతామనే ఉద్దేశంతో ఇది ఎక్స్ట్రాగా చదివాను. ఇదిగోండి, డిఎల్లో భాగంగా నేను చదివాను. నాకు 150కి 89 ఆన్సర్స్ నేను చేయగలిగానంటే ఈ 2 బుక్లు కారణము. అంటే మనం ప్రామాణిక గ్రంథాలే చదవాలంటే ఎప్పుడు అంత బేగా అవ్వదు, కొన్ని 100 బుక్స్ ఉంటాయి. అందుకే మెటీరియల్స్కి వెళ్తే మనం త్వరగా సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. అందుకు ఈ 2 బుక్లు కూడా తీసుకున్నాను. కొన్ని చదివాను, నాకు ఉపయోగపడింది. కాకపోతే డిఎస్సికి మెయిన్గా ఈ జనరల్ హైటెక్ విజయ రహస్యం ఒకటి చదివితే సరిపోద్ది. ఆ తర్వాత మంత్లీ మ్యాగజైన్ ఒకటి, డైలీ న్యూస్ పేపర్ చదివితే చాలు. ఇంతకు మించి వెళ్ళకండి. డెప్త్కి వెళ్ళాలంటే ఈ 2 బుక్లు తెచ్చుకోండి, చాలా బాగుంది. అంతే, మిమ్మల్ని తప్పుదావ పట్టించాలనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఎక్కువ మీరు ఆలోచించకండి, ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు డిఎస్సిలో విన్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు, ధన్యవాదం.